నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రభాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా స్పైసీ మటన్ మసాలా కర్రీని చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ని తీసుకున్న. మటన్ని 4 to 5 times వాష్ చేసుకొని లాస్ట్లో పసుపుతో కూడా బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ని పెట్టుకొని దాంట్లో 5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. మీరు కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేస్తే 4 tablespoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 teaspoon జీలకర్ర, 4 లేదా 5 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం లైట్గా వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాం. ఆనియన్స్ కరెక్ట్ అమౌంట్లో వేస్తే అంత మంచి టేస్ట్ అనమాట. సో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా కరెక్ట్ అమౌంట్లో వేసుకోండి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేసాక ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 minutes బాగా కలుపుకుంటూ ఉండాలి. ముక్క అనేది లైట్గా అయినప్పుడు మనం తగినంత సాల్ట్, 1/2 teaspoon పసుపు, 2 spoons కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక 1.5 spoon వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో 4 to 5 minutes పెట్టేశాక ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు ఫ్రెష్గా ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2-3 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఫ్రెష్ పుదీనాని, కొత్తిమీరని వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఇలా కొంచెం సరిపడినంత వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక 2 or 3 minutes తర్వాత 1/2 cup కర్డ్ని వేసుకుంటున్నానండి. మంచి టెక్స్చర్ కోసం అండ్ ఫాస్ట్గా కుక్ అవ్వడానికి అండ్ ఇది టేస్ట్ కోసం కూడా యూస్ చేస్తున్నానండి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలాక 1/2 cup వాటర్ వేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 1 full cup వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 cup మాత్రమే వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి 5 whistles రానివ్వాలి. 5 whistles వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం ఆవిరంతా పోయాక మూత ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ 1 or 2 whistles పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు 1 teaspoon గరం మసాలా, 1 teaspoon మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంట్లో చేసిన గరం మసాలా అన్నా పర్లేదు, లేదా బయట స్టోర్లో దొరికిన మసాలా అన్నా పర్లేదు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు లాస్ట్లో 1 teaspoon కస్తూరి మేతిని వేస్తున్నానండి. ఇప్పుడు ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జ్యూసీ మటన్ మసాలా కర్రీ రెడీ. ఈ జ్యూసీ ఫ్లేవర్ఫుల్ కర్రీలో టెండర్ మటన్ అండ్ రిచ్ మసాలా ఫ్లేవర్ అన్నీ కలిసి మీ టేస్ట్ బడ్స్కి సూపర్ టేస్ట్ ఇస్తాయి.
ఇంట్లో చేయడం చాలా ఈజీ, కానీ ఫ్లేవర్ మాత్రం రెస్టారెంట్ స్టైల్. సర్వ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ట్రై చేసి మీ రిజల్ట్స్ అనేది కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.